ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. జనమేజయుడు వ్యాసుల వారిని అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా, అంటే జనమేజయుడు నిమిత్తంగా ఉండి అడిగాడు. మనందరికీ కూడా ఈ సందేహాలు, ఎందుకంటే దైవాంశ సంభూతులైనటువంటి వారందరూ ఎందుకు నిన్ను అనుభవించారు, అసలు ఇవన్నిటికీ కారణం ఏమిటి, ఏది తప్పు ఏది ఒప్పు, ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉంటాం మనందరం. దీనికి వ్యాసుల వారు ఏం సమాధానం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాసుల వారు చెప్తున్నారు, నాయనా జనమేజయ, ఏమి చెప్పమంటావు? అసలు అన్నిటికీ కారణము ఒకే ఒక కారణం, ఏకైక కారణం ఏముంది అంటే అది కేవలం కర్మ మాత్రమే. దాని యొక్క గతి విలాసాలు, దాని యొక్క శక్తియుక్తులు ఏవి కూడా ఎవరని చెప్పలేనటువంటివి. దేవతలు సైతం దీని యొక్క సమాధానం చెప్పలేరు. కర్మగతి యొక్క ప్రభావం అంతగా ఉంటుంది. కర్మని మించినది లేదు. ప్రతి దానికి కూడా కర్మనే కారణము. కర్మని మించింది ఏదీ లేదు. ఈ యొక్క జనన మరణ చక్రాలు అనేటువంటివి, ఈ జీవితాలన్నీ కూడా కర్మ వల్లే జరుగుతాయి. దీన్ని మించింది ఇంకొకటి ఏమీ లేదు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ యొక్క జగత్తులో, త్రిగుణాత్మకం అంటే మూడు గుణాలు, త్రిగుణం అంటే గుణాలు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ యొక్క జగత్తులోని ఏదైనా కూడా, పుట్టుకైనా మరణమైనా ఏది జరిగినా కూడా అంతా కూడా కర్మ వల్లే జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. జీవులు అనాది నుండి కూడా కర్మ బీజ సముద్భవులే. ప్రతి జీవి కూడా కర్మను బట్టే జన్మలెత్తుతూ ఉన్నారు. వారి వారి కర్మానుసారంగానే ఈ జన్మలు వస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క జన్మలకి అంటే ఒక్కొక్క జీవి, ప్రతి జీవి కూడా కర్మను బట్టే ఆ జన్మ వారికి అట్లా వచ్చింది అని చెబుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క కర్మరహితంగా దేహ సంయోగం అనేటువంటిది ఉండదు. అంటే కర్మ లేకుండా దేహం దాల్చడం కానీ, కర్మ లేకుండా ఏది చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రతి దానికి కూడా మూలం కర్మమే. శుభమైన అశుభమైన అన్నిటి యొక్క మిళితమైన కూడా కర్మనే. కర్మలు మళ్ళీ మూడు రకాలు. చూడండి, ఈ కర్మ అనేటువంటిది మూడు రకాలు. చేసినటువంటి కర్మ ఏదైనా కూడా, వీటినే పుణ్యకర్మలు, పాపకర్మలు అని అంటాము. మిశ్రమ కర్మలు అని కూడా మనం అంటూ ఉంటాం. అంటే పుణ్యం పాపం కలిసినటువంటి కర్మలు. ఈ కర్మలకి ముఖ్యంగా జనమేజయ, ప్రతి జీవి కూడా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత, ప్రారబ్ధ, ఆగామి అనేటువంటి కర్మ మూడు రకాలుగా విభజించబడింది. సంచిత కర్మ అంటే ముందు జన్మలోని చేసుకున్నటువంటి, అంటే సంపాదించినటువంటి కర్మఫలం ఏదైతే ఉందో, పూర్వంగా ముందు జన్మలో గత జన్మ యొక్క రిజల్ట్ అది ఏదైతే ఉందో అది సంచిత కర్మ. అయితే దానిని వర్తమానం అంటే ప్రస్తుత కాలానికి మనం పూర్వజన్మలో చేసినటువంటి పాప కర్మలుగా బట్టి వచ్చినటువంటి కర్మ ఏదైతే మనం తీసుకుని వచ్చామో, దేని ద్వారా అయితే మనకి జననం వచ్చిందో, వర్తమానంలో మనము ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో, ఏదైతే నడిపిస్తూ ఉన్నామో, ఈ కర్మ ప్రారబ్ధ కర్మ అవుతుంది నాయన. ఇక ఆగామి, ఆగామి అంటే రాబోయే కాలానికి చెందినటువంటివి. ఇప్పుడు మనం తీసుకుని వచ్చి మూట కట్టినటువంటి ఏదైతే ఉందో, చేయబోయేది ఏదైతే ఉందో, అంటే జనన మరణాల మధ్యన ఎన్నో జన్మలు దాటి అప్పటి నుంచి అలా వస్తూ ఉందో అది ఆగామి.
అంటే రాబోతున్నటువంటి కాలంది. ఇలా 3 రకాలుగా ఉన్నాయి నాయన ఈ కర్మలు. సుఖ దుఃఖాలన్నిటికీ కూడా అసలు కారణం ఈ యొక్క కర్మలే. సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు మాత్రమే అన్నిటికీ కారణం నాయనా. ఈ యొక్క సుఖ దుఃఖాలు అన్నీ కూడా దీని మీదే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల అలాగే వృద్ధాప్యం, శోకం, ఆనందం, హర్షం, మృత్యు, కామ, క్రోధాది ఇవన్నీ హరిషడ్ వర్గాలు అన్నీ కూడా కర్మ ప్రకారంగానే ఉంటాయి తప్ప కర్మని మించింది లేదు నాయనా. అందుకనే పెద్దలు అంటారు చూడండి, బుద్ధి కర్మానుసారే. మనం అనుకుంటాం ఒకడేదో పనులు చేస్తూ ఉంటే వీడేంటి ఏం చెప్పినా అర్థం కావడం లేదు, వీడు ఎందుకు వినడం లేదు, ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నాడని. మనం ఎన్ని చెప్తున్నా కూడా వాడు తప్పు చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడి యొక్క ప్రారబ్ధ కర్మ అంత బలంగా ఉందన్నమాట. అందుకనే ఏదైనా చెప్పినా కూడా వాళ్ళకి తలకెక్కదు, ఎప్పుడూ కూడా తలకి ఎక్కదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే దారిలోని వెళుతూ ఉంటారు. కుక్కతో ఒక వంకర అనేటట్టు మనం చెప్పినప్పుడు వినినట్టు నటిస్తారు తప్ప వినరు. ఎందుకంటే వారి కర్మ యొక్క ప్రభావం అంతగా ఉండి అంత బలీనంగా ఉందన్నమాట. దాని కారణంగానే వారు ఆ రకంగా వినలేకుండా ఉంటూ ఉంటారు. ఈ వినినట్టు ప్రయత్నం చేస్తారు అంటే మనం ఏమీ చేయలేం. ఇప్పుడు దొంగ వచ్చి దొంగతనాలు చేస్తూ ఉంటాడు, మనం ఎన్ని చెప్పినప్పటికీ వాడికి పోలీస్ స్టేషన్లకి ఎక్కించినప్పటికీ మళ్ళీ మళ్ళీ వాడు చెయ్యి దానికే వెళ్తుంది. అంటే వాడు సంచితంగా అంటే ముందు జన్మలోని అంతటి కర్మని మోసుకొని ప్రారబ్ధ కర్మను అనుభవించక తప్పడు. వాడు జన్మనే దానికి ఎత్తాడు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాడికి అది మార్పు రాదు. మళ్ళీ దీని నుంచి విముక్తి కావాలి అంటే మళ్ళీ ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహమే తప్ప మళ్ళీ ఆ పరమాత్ముడే పూనుకొని వాడిని అందు నుంచి తప్పించాలి తప్ప ఆ కర్మ నుంచి ఎవరు తప్పించలేరు. ఇలా ఈ కర్మలను కూడా అన్నీ కూడా దేహ గుణాలన్నీ కూడా కనబడతాయి. కానీ వీటన్నిటికీ అంటే మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా దేహ గుణాలని బట్టి గణాలని బట్టి అని అనుకుంటూ ఉంటాం. కానీ వీటన్నిటికీ కారణం అసలు కర్మనే. ఈ కర్మను బట్టే వారు దేహాన్ని వారారా చేస్తూ ఉంటారు. కర్మ అనేటువంటిది అనాది నుంచి వస్తున్నదే నాయనా. ఇది నిత్యం శాశ్వతము. ఈ కర్మనే శాశ్వతము, ఇదే నిత్యము. చేసేటువంటివే నడుస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఈ కర్మలు చేసేటప్పుడు అంతా కూడా జాగ్రత్తగా చెయ్యాలి అని చెబుతూ ఇంకా ఈ కర్మ గురించి ఏ రకంగా వివరించారు అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.